హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ సిరీస్ ఆఫ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం హెల్త్ సిరీస్ చూస్తున్నాం. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ లేకపోతే మామూలుగానే డిసీజెస్ అనేవి ఏ గ్రహాల వల్ల వస్తాయి. ఈరోజు చూసేది డయాబెటీస్ తోటి ఈక్వల్గా మనని ఇబ్బంది పెడుతున్న సమస్య బీపీ, బ్లడ్ ప్రెషర్. అందులో బ్లడ్ ప్రెషర్ అనేది రెండు రకాలు ఉంటుంది, హై బీపీ, లో బీపీ. మనం చూసేది హై బీపీ గురించి, ఎందుకంటే లో బీపీ అనేది అంత పెద్ద ప్రమాదం కాదు, అన్లెస్ మరీ లో లెవెల్స్లో 60 కన్నా బిలో అయిపోతే తప్ప పెద్ద. బట్ హై బీపీ అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నది. లో బీపీ కన్నా కూడా హై బీపీ అనేది సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ, డయాబెటీస్తో ఈక్వల్. అందులో ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అంటే బీపీ రావడానికి కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధం ఏమైనా ఉందా అంటే, రెండు పాపం ఫ్రెండ్లీ ప్లానెట్ కదండి. ఇక్కడ డయాబెటీస్ని ఇచ్చేది గురువు అయితే మరి బీపీని ఇచ్చేది ఆయన ఫ్రెండ్ కుజుడు అనమాట. సో ఈ రెండు గ్రహాలకి ఎలాంటి సంబంధం డయాబెటీస్కి బీపీకి లేకపోయినా బట్ రెండు జంటగా వస్తున్నాయి కాబట్టి దాని తర్వాత దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఇక బీపీ వచ్చిన వాళ్ళని చూస్తే మనకు కూడా భయం వేస్తుంది కదా, ఎందుకంటే గట్టిగా అరుస్తూ ఉంటారు, పాపం తల తిరుగుతుంది, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దీన్ని రావడానికి కారణం ఆల్రెడీ చెప్పాను కదా, కుజుడు కారకత్వం. కుజ రవ్వులు కలిసి ఉంటే ఏ స్థానంలో ఉన్నా మనిషికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటి కుజు రవ్వులు అంటే రెండు కూడా హాట్ ప్లానెట్స్. మనకి చూడండి, కుజ రవ్వులు కనుక లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, 8th కానీ, 12th కానీ ఈ స్థానంలో కలిసినప్పుడు మనిషి కోపం ఎక్కువ ఉంటుంది. అంటే కోపం ఉన్న వాళ్ళందరికీ బీపీ ఉంటుందని కాదు, బట్ బీపీ ఉన్న వాళ్ళందరికీ కోపం తొందరగా వస్తుంది. సో అది రిలేషన్. ఓకే, ఇక పూర్తిగా 100% బీపీని ఇచ్చేది మటుకు కుజుడే. అది ఏ గ్రహంతోనూ కలవక్కర్లేదు. ఎందుకంటే కుజుడు రక్తానికి కారకత్వం. రెడ్ కలర్ కదండి, మన బ్లడ్ కలర్ రెడ్డే కదా. సో కలర్ సింబాలిక్ ప్లానెట్. ఇంకా ఇక్కడ కుజుడు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు బీపీ రావడానికి అవకాశం, హై బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గానే రోగస్థానాలు అంటే 6వ స్థానంలో ఉన్న కుజుడు 6లో ఉన్నా, ఒక్కొక్కసారి చూడండి 2లో ఉన్నా కూడా, 3rd ఉన్నా ఈ ఆస్పెక్ట్స్ 6th house విత్ 4th ఆస్పెక్ట్. సో కొన్ని స్థానాలు 6వ స్థానానికి అధిపతి అయినా, 6వ స్థానాన్ని చూస్తున్నా, లేదా రోగస్థానం 6వ భావానికి అధిపతితోటి కలిసి ఉన్నా, ఒకవేళ కుజుడు లగ్నంలో ఉన్నా, 12లో ఉన్నా, 12వ భావంలో ఉన్నా కూడా, అంటే చాలా స్థానాలకి అవకాశం ఎక్కువ ఉంది బీపీ రావడానికి. అందుకే ఇంత ఎక్కువ మందికి బీపీ వస్తుంది. సో ఇలాంటి ఏ రకమైన రిలేషన్ అయినా సరే కుజుడికి 6వ భావంతో కనెక్షన్ ఉన్నప్పుడు, అంటే దృష్టి ఉన్నా, కంజంక్షన్ ఉన్నా, అంటే కలిసి ఉన్నా, ఆధిపత్యం ఉన్నా బీపీ రావడానికి, హై బీపీ రావడానికి అవకాశాలు ఉంటాయి. రక్త సంబంధమైంది ఈ బీపీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ టైంలో ఎక్కువ ఉంటుంది మనకి చూడండి, ఒక్కొక్కసారి కంట్రోల్లోనే ఉంటాయి అన్ని, డయాబెటీస్ కానీ బీపీ కానీ. అయితే కొన్ని అంతర్దశల్లో అవి షూటప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అంతర్దశలు ఏంటి? ముఖ్యంగా కుజుడు అంతర్దశలు. ఎందుకంటే బీపీ, హై బీపీని ఇచ్చేదే ఆయన కాబట్టి ఆయన అంతర్దశలే ఇలాంటి ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. బీపీ సమస్యల్ని ఎక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు అంతర్దశలు, కుజ మహర్దశ, లేదా ఎప్పుడైతే 6th లార్డ్ అంతర్దశ కానీ దశ కానీ నడుస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 6th లార్డ్ వచ్చేసి శుక్రుడు అనుకోండి, శుక్రుడు అంతర్దశలు, శుక్ర మహాదశ కూడా బీపీ ప్రాబ్లము ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా 6వ భావానికి ఏ గ్రహానికి సంబంధించిన కనెక్షన్ వస్తుందో మనం పర్టికులర్గా చూసుకుంటే, దృష్టి కానీ ఉండడం కానీ, అంటే 6వ భావంలో కుజుడు ఉండడం కానీ అనేది పర్టికులర్గా చూసినప్పుడు తప్పకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భావాచలిత్. మన లాస్ట్ టైం చార్ట్ చూసినప్పుడు డయాబెటీస్ని చూసినప్పుడు అనుకున్నాం కుజుడు సప్తమంలో ఉన్నట్టు అనిపిస్తున్న, భావంలో మటుకు 6th లార్డ్కి దానికి దగ్గర కనెక్షన్ ఉంది, 2-3 degrees గ్యాప్ ఉంది అని. అలా ఉన్నప్పుడు కూడా కుజుడికి సంబంధించిన బీపీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో బీపీని ఇచ్చేది ఆయనే. దీనికి ఏదైనా రెమెడీ ఉందా అంటే యూజువల్గానే డాక్టర్స్ మనకి
బీపీ రాగానే ఆయనకు సంబంధించిన కారం సాల్ట్ తగ్గించి తినమని చెప్తారు. దిస్ ఈజ్ ఎ మెడికల్. అంటే కారం అనేది స్పైస్ అనేది ఇండికేటెడ్ బై మనకి కుజుడే కాబట్టి కారం టేస్ట్ అనేది కుజుడు నుంచి ఉంటుంది, కుజుడు నుంచి ఇండికేట్ చేస్తారు. సో ఆయన ఇచ్చేది అదే కాబట్టి డెఫినెట్గా ఈ మిర్చీలకి మసాలాలకి వీటికి దూరంగా ఉండాలి. దట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. అయితే ఇంకా ఏదైనా మన ఆస్ట్రాలజీ రెమెడీ ఉందా అంటే 100%. ఈ బాటిల్ చూడండి, కాపర్ బాటిల్, రాగి పాత్ర, రాగి బాటిల్స్ ఇట్లాంటివి ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే మంచి మంచి అన్ని మాల్స్లోనే దొరుకుతున్నాయి. సో రాగి బాటిల్ కానీ రాగి పాత్ర, రాగి చెంబులో కానీ రాత్రిపూట నీళ్లు నింపి పెట్టి ఉదయాన్నే పరగడుపున, అంటే ముందు ఏమీ తీసుకోకుండా బ్రష్ చేసుకున్న వెంటనే ఈ వాటర్, కంప్లీట్ వాటర్, అంటే ఇది బాటిల్ 750 ml మొత్తం వాటర్ తాగితే కనుక బ్లడ్ ప్రెషర్ అనేది డెఫినెట్గా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇట్లాంటి రెడ్ కలర్ మెటల్స్ ఇండికేటెడ్ బై మార్స్, అంటే మార్స్ పాజిటివ్నెస్ అనేది దీనిలో ఉంటుంది. అయితే మనం దీన్ని డైరెక్ట్గా తినలేం కదా. సో మనకి ఏంటంటే లాస్ట్ టైం చూసాము మెంతుల్లో ఉంటుందంటే మెంతులు కన్జ్యూమబుల్, తినేయచ్చు. రాగి డైరెక్ట్ తినలేం కాబట్టి వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే ఆ మినరల్స్ అనేవి వాటర్లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆ వాటర్ తీసుకోవడం మంచిది. సో రాగి పాత్రలో నీళ్ళు తీసుకోవడం వల్ల, అది మార్నింగ్ లేవగానే తాగడం వల్ల ఏంటంటే బీపీ అనేది కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ రన్లో ఈ రెమెడీ అనేది మంచి బెనిఫిట్ని ఇస్తుంది. అలానే కోపం కూడా కొంచెం తగ్గుతుంది, పాజిటివ్. ఎందుకంటే ఒక గ్రహం ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే ఈ కోపం, ఆవేశం ఇట్లాంటివి. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమిటి, మనకి కుదిరిచ్చేది ఎనర్జీ, మంచి ఎనర్జెటిక్ ఉంటారు అనమాట, అదర్ దాన్ కోపం కన్నా. సో ఓకే గైస్, ఇది బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ దేనివల్ల వస్తుంది, దానికి రెమెడీ ఏంటనేది మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ వేరే వేరే డిసీజెస్ కూడా ఎట్లా వస్తాయి ఏంటి అనేది గ్రహ కారకత్వాలను బట్టి మనం కమింగ్ డేస్లో చూద్దాము. మీ కన్సల్టేషన్స్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, దట్ ఈస్ మై ఫేస్బుక్ బిజినెస్ పేజ్, దానికి పంపించవచ్చు. లేదు msastrology.com వెబ్సైట్ నుంచి పింగ్ చేయొచ్చు. అలానే ఈ వీడియో కింద ఈమెయిల్ ఐడీస్ కూడా ఈమెయిల్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Thank you.